వెల్కమ్ టు అసల్బైనా ఇంగ్లీష్. ఈరోజు మనం ఈ యాంటేషన్స్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లో నుండి నేర్చుకుందాము. ఈ పైన 4 ఉన్నాయి కదమ్మా, ఈ 4 కూడాను పైన యాక్సిడెంట్ అని కానీ, తర్వాత గాడ్ టెస్ యూ అని కానీ, సఫరింగ్ అని కానీ, లేకపోతే సఫరింగ్ ఇంకోటి దాంట్లో కూడా సఫరింగ్ అని ఉంది. కాబట్టి ఈ 4 ఏ పదమున్నా కూడా ఆ యాంటేషను మీకు ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లోది అని తెలుసుకోవచ్చు. అది తెలుసుకున్న తర్వాత మీరు క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు అనమాట. ఓకే, యాంటేషన్స్లో యాక్సిడెంట్, గాడ్ టెస్ యూ, నెక్స్ట్ సఫరింగ్, 4వ దాంట్లో కూడా సఫరింగ్. ఈ 4 పదాలు ఉన్న ఏ పదం ఉన్నా కూడా ఆ యాంటేషను దేనిలో నుంచి వచ్చింది? ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, రిటన్ బై క్రిస్టియన్ బర్నార్డ్, డాక్టర్ బర్నార్డ్ రాసినటువంటి ఆ పోయంలో, ఆ లెసన్లోనిది అని తెలుసుకోవచ్చు అనమాట. అప్పుడు తెలుసుకున్న తర్వాత మనము ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. ఓకే, ఒకసారి కింద చూడండి. రెఫరెన్స్, ఫస్ట్ది రెఫరెన్స్. దానిలో దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్. ఇట్ ఈస్ రిటన్ బై డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. ఓకే, ఈ లైన్స్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనే లెసన్లో తీసుకోబడ్డాయి. రాసింది డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. ఓకే, ఈ క్రిస్టియన్ బర్నార్డ్ అనేది డాక్టర్ బర్నార్డ్ అని రాసినా మీకు పర్వాలేదు. మరి రాకపోతే ప్రాక్టీస్ చేయండి. క్రిస్టియన్ బర్నార్డ్ అనేది ప్రాక్టీస్ చేయండి. డాక్టర్ దగ్గర ఫుల్ స్టాప్, క్రిస్టియన్ బర్నార్డ్. లెసన్ పేరు, తర్వాత కవి కానీ ఆథర్ కానీ పేరు, ఈ 2 కూడాను తప్పులు లేకుండా కరెక్ట్ స్పెల్లింగ్తో రాయాలి. ఓకే, తర్వాతది కాంటెక్స్ట్. ఇన్ దిస్ లెసన్ బర్నార్డ్ narrates the accident that he had faced along with his wife. ఈ పాఠంలో బర్నార్డు తన భార్యతో కలిసి తాను ఎదుర్కొన్న ప్రమాదాన్ని వివరించాడు. ఈ పాఠంలో బర్నార్డు తన భార్యతో కలిసి తాను ఎదుర్కొన్నటువంటి ప్రమాదాన్ని వివరించాడనమాట. ఓకే, హీ ఆల్సో డిస్క్రైబ్స్ ద లెసన్స్ he had learned from the 2 children in the hospital. ఆసుపత్రిలో 2 పిల్లలు నుండి తాను నేర్చుకున్నటువంటి పాఠాలను కూడా వివరించాడనమాట. ఆసుపత్రిలో 2 పిల్లల నుండి తాను నేర్చుకున్నటువంటి పాఠాలను కూడా వివరించాడు. He also describes the lessons he had learned from the 2 children in the హాస్పిటల్. ఓకే, ఈ రెఫరెన్సు కాంటెక్స్ట్కి అక్కడ అండర్లైన్ చేసుకోండి. చేసి రాస్తే మీకు 2 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. ఓకే, తర్వాతది ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్లో మీరు బై హార్ట్ చేయండి, లేకపోతే ఓన్గా రాయండి. తెలుగులో కూడా చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమైతే, ఇది స్టోరీయే కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని ఓన్గా అయినా రాయొచ్చు. ఓకే, డాక్టర్ బర్నార్డ్ met with an accident when he was crossing the road along with his wife. డాక్టర్ బర్నార్డ్ తన భార్యతో కలిసి రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. డాక్టర్ బర్నార్డ్ met with an accident when he was crossing the road along with his wife. డాక్టర్ బర్నార్డు తన భార్యతో కలిసి రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. హిజ్ రిబ్స్ వర్ ఫ్రాక్చర్డ్ అండ్ లంగ్స్ వర్ డ్యామేజ్డ్. అతని యొక్క పక్కటెముకలు విరిగిపోయాయి మరియు ఊపిరితిత్తులు కూడాను దెబ్బతిన్నాయి. ఓకే, హిజ్ రిబ్స్ వర్ ఫ్రాక్చర్డ్ అండ్ లంగ్స్ వర్ డ్యామేజ్డ్. పక్కటెముకలు విరిగిపోయాయి
అతని యొక్క పక్కటెముకలు విరిగిపోయాయి, రిబ్స్ అన్నమాట. తర్వాత లంగ్స్ కూడాను డ్యామేజ్ అయ్యాయి, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి అన్నమాట. హిజ్ వైఫ్స్ షోల్డర్ వాస్ ఫ్రాక్చర్డ్. అతని భార్య యొక్క భుజం ఫ్రాక్చర్ అయింది. ఓకే. వెన్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ he recollected his father's words that suffering is God's way of testing. ఆసుపత్రిలో చేరినప్పుడు బాధలనేవి దేవుని పరీక్షలు అని అన్నటువంటి తండ్రి మాటల్ని గుర్తు చేసుకున్నాడు. ఓకే. వెన్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ హీ రీకలెక్టెడ్ హిస్ ఫాదర్స్ వర్డ్స్ దట్ సఫరింగ్ ఈజ్ గాడ్స్ వే ఆఫ్ టెస్టింగ్. ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ బాధలనేవి దేవుడి యొక్క పరీక్షలు అన్నటువంటి తండ్రి మాటల్ని గుర్తు చేసుకున్నాడనమాట. బర్నార్డ్ సా 2 హ్యాండిక్యాప్డ్ బాయ్స్ ఇన్ ద హాస్పిటల్. ఆసుపత్రిలో బర్నార్డు 2 హ్యాండిక్యాప్డ్ వికలాంగుల అబ్బాయిల్ని చూశాడనమాట. బర్నార్డ్ సా 2 హ్యాండిక్యాప్డ్ బాయ్స్ ఇన్ ద హాస్పిటల్. 2 హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని బర్నార్డు హాస్పిటల్లో చూశాడు. దే ప్లేడ్ ఏ కార్ రేస్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ట్రాలీ ఇన్ ద హాస్పిటల్. వాళ్ళు ఆసుపత్రిలో అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం. ట్రాలీతో వారు కార్ రేసు ఆడారనమాట. దే ప్లేడ్ ఏ కార్ రేస్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ట్రాలీ ఇన్ ద హాస్పిటల్. ఈ బ్రేక్ఫాస్ట్ ట్రాలీని హాస్పిటల్లో దాంతో కార్ రేసు ఆడారనమాట. దే బోత్ అండ్ ద పేషెంట్స్ యాజ్ వెల్ ఎంజాయిడ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద రేస్. వారిద్దరూ కూడాను, ఇంకా రోగులు కూడా, అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కూడాను ఆ రేస్లో ఉన్నటువంటి ప్రతి సెకండ్ని కూడాను ఎంజాయ్ చేశారు. దే బోత్ అంటే వాళ్ళిద్దరూ, తర్వాత పేషెంట్స్ యాజ్ వెల్, వాళ్ళు పేషెంట్స్ కూడా ఎంజాయిడ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద రేస్. వాళ్ళు ప్రతి సెకండ్ని కూడాను రేస్ యొక్క ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేశారు. బర్నార్డ్ లెర్న్డ్ ఏ ఫ్యూ లెసన్స్ అబౌట్ లైఫ్ ఫ్రమ్ ద ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ నుంచి బర్నార్డు జీవితం గురించి కొన్ని పాఠాలని నేర్చుకున్నాడనమాట. బర్నార్డ్ లెర్న్డ్ ఏ ఫ్యూ లెసన్స్ అబౌట్ లైఫ్ ఫ్రమ్ దట్ ఎపిసోడ్. లైఫ్ గురించి కొన్ని లెసన్స్ని ఆ ఎపిసోడ్ నుంచి నేర్చుకున్నాడు బర్నార్డ్. అవేంటంటే ఇక్కడ కింద ఇచ్చాడు చూడండి. 1 షుడ్ సెలబ్రేట్ ఫర్ బీయింగ్ అలైవ్. బ్రతికి ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, సంబరాలు చేసుకోవాలి. ఓకేనా. 1 షుడ్ సెలబ్రేట్ ఫర్ బీయింగ్ అలైవ్. బ్రతికి ఉన్నందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా గడపాలి, సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడాను. 1 షుడ్ కంపల్సరీగా చేసుకోవాలి. వాట్ ఈజ్ మిస్డ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఇన్స్టెడ్ వాట్ ఈజ్ లెఫ్ట్ అవుట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తప్పిపోయిందనేది ముఖ్యమైనది కాదు, బదులుగా మిగిలినది చాలా ముఖ్యం అన్నమాట. వాట్ ఈజ్ మిస్డ్ మిస్ అయింది ముఖ్యము కాదు. ఇన్స్టెడ్ దానికి బదులుగా వాట్ ఈజ్ లెఫ్ట్ అవుట్, ఏదైతే మిగిలిందో అది మాత్రమే ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మిస్ అయిపోయింది ముఖ్యం కాదు, ఏదైతే మిగిలిందో అది మాత్రమే ముఖ్యం. ఓకే. ఇవన్నీ బర్నార్డ్ నేర్చుకున్నటువంటివి అన్నమాట. ఫైనల్లీ హీ అగ్రీస్ విత్ హిస్ ఫాదర్స్ వర్డ్స్ అండ్ సేస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సఫరింగ్ మేక్స్ ఎ మ్యాన్ బెటర్. చివరిగా హీ అగ్రీస్ విత్, తండ్రి మాటలతో ఏకీభవిస్తాడు. ఏకీభవించి ఏం చెప్తాడు?
బాధల యొక్క అనుభవం అనేది మనిషిని బాగు చేస్తుంది అని చెప్పాడట. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సఫరింగ్, ఈ బాధల యొక్క అనుభవం, ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం అన్నమాట, మేక్స్ ఎ మ్యాన్ బెటర్, మనిషిని బాగు చేస్తుంది అని చెప్పాడట. ఒకటేంటి, వన్ షుడ్ సెలబ్రేట్ ఫర్ బీయింగ్ అలైవ్, బ్రతికి ఉన్నందుకు సెలబ్రేట్ చేసుకోవాలి. రెండవది, మిస్ అయింది ముఖ్యం కాదు, ఏదైతే మిగిలిందో అది మాత్రమే ఇంపార్టెంట్. మూడవది ఏంటి, ఫైనల్లీ హీ అగ్రీస్ విత్ హిస్ ఫాదర్స్ వర్డ్స్, చివరిగా తన తండ్రి మాటలతో ఏకీభవించి ఏం చెప్తాడు, ఎక్స్పీరియన్స్ ఆఫ్ సఫరింగ్, బాధల యొక్క అనుభవం అనేది మనిషిని బాగు చేస్తుంది అని చెప్పాడట. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడాను తెలుగులో కూడా చెప్పాను, కాబట్టి మీరు అర్థం చేసుకొని యాంటేషన్స్ని రాయండి, బై హార్ట్ చేసైనా రాయండి. ఓకే, అర్థం కాకపోతే మరొకసారి వీడియోని చూసి నేర్చుకోండి. తర్వాతవి క్వశ్చన్స్ అమ్మ. ఈ క్వశ్చన్స్లో కూడాను పదాలని, కొన్ని వర్డ్స్ని చూసుకోండి. ఆ వర్డ్స్ని బట్టి ఆ యొక్క క్వశ్చన్ ఆ లెసన్లో నుంచి వచ్చింది, ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లో నుంచి వచ్చింది అని తెలుసుకొని ఆ యొక్క క్వశ్చన్ రాయొచ్చు అనమాట. అవేంటంటే యాక్సిడెంట్, రెండవది సఫరింగ్, మూడవది రెడ్ క్రాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, నాలుగవది డాక్టర్ బర్నార్డ్. ఫస్ట్ది యాక్సిడెంట్, సఫరింగ్, రెడ్ క్రాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, నాలుగవది డాక్టర్ బర్నార్డ్. ఈ 4 పదాల్లో ఏ పదం ఉన్నా కూడా ఆ క్వశ్చన్ దేనిలో నుంచి వచ్చింది, ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లో నుంచి వచ్చింది అని తెలుసుకోవచ్చు అనమాట. అది తెలుసుకున్న తర్వాత మీరు ఆ క్వశ్చన్ రాయవచ్చు. ఓకే, దీనిలో క్వశ్చన్లో ఏంటంటే ఇంట్రొడక్షను, తర్వాత మెయిన్ ఆన్సరు. దానిలో యాంటేషన్లు ఎలా రాసాం, రెఫరెన్సు, కాంటెక్స్టు, తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇక్కడ ఆ రెఫరెన్సు, కాంటెక్స్టు, యాంటేషన్స్లో 2 మార్క్స్ వస్తాయి. దీనిలో ఇంట్రొడక్షన్కి 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా. ఇక మెయిన్ ఆన్సరు, ఎక్స్ప్లెనేషను రెండు కూడా ఒకటే. కాబట్టి మీరు ఒకసారి నీట్గా నేర్చుకున్నారనుకోండి, క్వశ్చన్ రాయొచ్చు, తర్వాత యాంటేషన్ కూడా రాయొచ్చు. దీనిలో ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాము. ద లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ ఈజ్ రిటన్ బై డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. ఈ లెసను ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనే ఈ లెసను డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ అనే అతను రాసిందనమాట, అతని చేత రాయబడింది. తర్వాత ఇన్ దిస్ lesson Bernard narrates the accident that he had faced along with his wife. ఈ లెసన్లో బర్నార్డ్ తన భార్యతో కలిసి తాను ఎదుర్కొన్నటువంటి ప్రమాదాన్ని వివరించాడు. ఇన్ దిస్ లెసన్ బర్నార్డ్ narrates the accident that he had faced along with his wife. ఈ పాఠంలో బర్నార్డ్ తన భార్యతో కలిసి తాను ఎదుర్కొన్నటువంటి ప్రమాదాన్ని వివరించాడు. He also describes the lessons he had learned from the 2 children in the hospital. హాస్పిటల్లో 2 పిల్లల నుండి తాను నేర్చుకున్నటువంటి పాఠాలను కూడాను వివరించాడు. He also describes the lessons he had learned from the 2 children in the hospital. హాస్పిటల్లో 2 పిల్లల నుండి తాను నేర్చుకున్నటువంటి పాఠాలను కూడాను వివరించాడు. ఇక మెయిన్ ఆన్సర్ ఏంటంటే డాక్టర్ బర్నార్డ్ met with an accident when he was crossing the road along with his wife. డాక్టర్ బర్నార్డ్ తన భార్యతో కలిసి రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. డాక్టర్ బర్నార్డ్ met with an accident when he was crossing the road along with his wife. డాక్టర్ బర్నార్డ్ తన భార్యతో కలిసి రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. His ribs were fractured and lungs were damaged. అతని రిబ్స్, ప్రకటెముకలు విరిగిపోయాయి, అండ్ లంగ్స్, ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి అన్నమాట.
అతని పక్కటెముకలు విరిగిపోయాయి, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. హిజ్ రిబ్స్ వర్ ఫ్రాక్చర్డ్ అండ్ లంగ్స్ వర్ డ్యామేజ్డ్. పక్కటెముకలు విరిగిపోయాయి, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. హిజ్ వైఫ్ షోల్డర్ వాజ్ ఫ్రాక్చర్డ్. అతని భార్య యొక్క భుజం ఫ్రాక్చర్ అయింది. వెన్ హిజ్ వైఫ్ షోల్డర్ వాజ్ ఫ్రాక్చర్డ్, అతని భార్య యొక్క భుజము షోల్డరు ఫ్రాక్చర్ అయింది. When he was admitted in the hospital, he recollected his father's words that suffering is God's way of testing. ఆసుపత్రిలో చేరినప్పుడు బాధలనేవి దేవుడి పరీక్ష అన్నటువంటి తండ్రి మాటల్ని గుర్తు చేసుకున్నాడు. When he was admitted in the hospital, he recollected his father's words that suffering is God's way of testing. ఆసుపత్రిలో చేరినప్పుడు అతని ఫాదర్ యొక్క మాటలుని గుర్తు చేసుకున్నాడు అనమాట. ఏంటవి? సఫరింగ్ ఈజ్ గాడ్స్ వే ఆఫ్ టెస్టింగ్. బాధలనేవి దేవుడి యొక్క పరీక్షలు అని చెప్పి వాళ్ళ నాన్న అన్న మాటల్ని గుర్తు చేసుకున్నాడు. బర్నార్డ్ సా 2 హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ బాయ్స్ ఇన్ ద హాస్పిటల్. హాస్పిటల్లో 2 వికలాంగుల పిల్లల్ని చూశాడనమాట. 2 హ్యాండిక్యాప్డ్ బాయ్స్ని చూశాడు హాస్పిటల్లో. బర్నార్డ్ సా 2 హ్యాండిక్యాప్డ్ బాయ్స్ ఇన్ ద హాస్పిటల్. 2 హ్యాండిక్యాప్డ్ బాయ్స్ని హాస్పిటల్లో బర్నార్డ్ చూశాడు. దే ప్లేడ్ ఏ కార్ రేస్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ట్రాలీ ఇన్ ద హాస్పిటల్. దే ప్లేడ్ ఏ కార్ రేస్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ట్రాలీ ఇన్ ద హాస్పిటల్. వాళ్ళు హాస్పిటల్లో ఈ బ్రేక్ఫాస్ట్ ట్రాలీతో కార్ రేసు ఆడారనమాట. హాస్పిటల్లో దే ప్లేడ్ ఏ కార్ రేస్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ట్రాలీ ఇన్ ద హాస్పిటల్. బ్రేక్ఫాస్ట్ ట్రాలీతో కార్ రేసు ఆడారు వాళ్ళు హాస్పిటల్లో అనమాట. హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ ట్రాలీతో కార్ రేస్ ఆడారు వాళ్ళు. ఓకే. దే బోత్ అండ్ ద పేషెంట్స్ యాజ్ వెల్ ఎంజాయిడ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద రేస్. వాళ్ళిద్దరూ తర్వాత పేషెంట్స్ కూడాను, అక్కడ ఉన్నటువంటి రోగులు కూడాను ఎంజాయిడ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద రేస్. ఆ రేస్లోని ప్రతి క్షణాన్ని కూడాను ఎంజాయ్ చేశారు. దే బోత్ అండ్ ద పేషెంట్స్ యాజ్ వెల్ ఎంజాయిడ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద రేస్. ఆ రేస్లోని ప్రతి సెకండ్ని వాళ్ళిద్దరూ తర్వాత అక్కడున్న పేషెంట్స్ కూడాను ఎంజాయ్ చేశారు. బర్నార్డ్ లెర్న్డ్ ఏ ఫ్యూ లెసన్స్ అబౌట్ లైఫ్ ఫ్రమ్ దట్ ఎపిసోడ్. ఆ యొక్క ఎపిసోడ్ నుండి బర్నార్డ్ జీవితం గురించి కొన్ని పాఠాలని నేర్చుకున్నాడు. బర్నార్డ్ లెర్న్డ్ ఏ ఫ్యూ లెసన్స్ అబౌట్ లైఫ్ ఫ్రమ్ దట్ ఎపిసోడ్. ఆ యొక్క ఎపిసోడ్ నుంచి బర్నార్డ్ జీవితం గురించి కొన్ని పాఠాలని నేర్చుకున్నాడు. అవేంటంటే, వన్ షుడ్ సెలబ్రేట్ ఫర్ బీయింగ్ అలైవ్. బ్రతికి ఉన్నందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, సంబరాలు చేసుకోవాలి. నెక్స్ట్, వన్ షుడ్ సెలబ్రేట్ ఫర్ బీయింగ్ అలైవ్. బ్రతికి ఉన్నందుకు సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. నెక్స్ట్, వాట్ ఈజ్ మిస్డ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. మిస్ అయినది ఏది కూడాను ఇంపార్టెంట్ కాదు. ఇన్స్టెడ్, దానికి బదులుగా వాట్ ఈజ్ లెఫ్ట్ అవుట్, ఏదైతే మిగిలిందో ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మిస్డ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. మిస్ అయింది అస్సలు ఇంపార్టెంట్ కాదు. దానికి బదులుగా ఏదైతే మిగిలిందో అది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ లెఫ్ట్ అవుట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మిగిలింది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాతది ఫైనల్లీ he agrees with his father's words and says the experience of suffering makes a man better. చివరగా అతని యొక్క నాన్న వర్డ్స్తో ఏకీభవిస్తారు. అండ్ సేస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సఫరింగ్ మేక్స్ ఏ మ్యాన్ బెటర్. బాధల యొక్క అనుభవం అనేది
మనిషిని బాగు చేస్తుంది అని చెప్పాడు. ఫైనల్లీ హీ అగ్రీస్ విత్ హిస్ ఫాదర్స్ వర్డ్స్. తన నాన్న యొక్క మాటలతో ఏకీభవిస్తాడు చివరగా. అండ్ సేస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సఫరింగ్, బాధల యొక్క అనుభవము మనిషిని మేక్స్ మ్యాన్ బెటర్, మనిషిని బాగు చేస్తుంది అని చెప్పాడు. ఓకే, ఇది క్వశ్చన్స్ అమ్మా. కాబట్టి దానిలో ఉన్నటువంటి వర్డ్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాంటేషన్స్ అయినా తర్వాత క్వశ్చన్స్ అయినా కూడా నా వర్డ్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఆ యొక్క దేనిలో నుంచి వచ్చింది ఆ క్వశ్చన్ లేకపోతే ఆ యాంటేషను అనేది తెలుసుకున్న తర్వాతే మనం క్వశ్చన్ రాస్తాం. కాబట్టి ఆ వర్డ్స్ ముందు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు చెప్పిందంతా కూడా విని నీట్గా క్వశ్చన్ రాయండి, యాంటేషన్ రాయండి. ఓకే, అర్థం కాకపోతే మరొకసారి మళ్ళీ వీడియోని చూడండి. ఓకే, ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.